హాయ్ అండి. ఈరోజు మన వీడియో బోనాలు మేము ఎలా సెలబ్రేషన్ చేసుకున్నామో చూద్దామండి. సాటర్డే రోజు ఘట్టం అండి. ఘట్టం అంటే మీ అందరికీ నేను లైవ్లో చూపించాను కదండి. అమ్మవారు వచ్చింది, అందరి ఇంటి దగ్గరికి వచ్చి వెళ్తుందని నేను చెప్పాను కదండి. లైవ్ చూసిన వాళ్ళకి గుర్తుంటుందండి. నేను అలానే షార్ట్ వీడియో కూడా పెట్టానండి ఘట్టంది. సో ఘట్టం అంటే అమ్మవారు రూపం అండి. ప్రతి ఇంటికి ఆడపడుచు, మన ఇంటికి ఆడపడుచు వచ్చి వెళ్ళినప్పుడు మనం ఎలా అమ్మకి సార ఎలా పెడతామో, సో అమ్మవారు వస్తే మేము అలానే సార పెడతామండి. పసుపు, బొట్టు, చీర, పూలు అమ్మకి పూజ చేస్తామండి. వడి నింపుతాము. సో ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న వాళ్ళంతా మేము అలానే చేస్తామండి. దాన్నే ఘట్టం అంటామండి. సో అలా అమ్మకు మంచిగా పసుపు బొట్టు అన్ని పెట్టేసి పూజ చేసి అమ్మవారిని పంపిస్తామండి. అలానే మేము మా ఇంటి పక్కకే టెంపుల్ ఉందండి. పక్కకే అండి, నాకు ఒక 2 ఇళ్ళు దాటితేనే నాకు టెంపుల్ ఉంటుంది. నల్లపోచమ్మ అమ్మ పేరు. అమ్మవారికి అంత పూజ చేసుకుంటామండి. మేము ప్రతి సంవత్సరం మేమే అన్నీ చేస్తామండి. సో లైటింగ్, డెకరేషన్, అమ్మవారికి పూజ అంతా, శారీ అన్నీ మేమే కట్టిస్తాము, వడి నింపుతాము. అలా అన్నీ మంచిగా డెకరేషన్, అన్నీ ఓడి బియ్యము, అమ్మవారికి చీర అంతా ఆ టెంపుల్కి అన్నీ మేమే ప్రతిసారి మేమే పెడతామండి అమ్మవారికి. నెక్స్ట్ డే సండే అండి. నెక్స్ట్ డే ఫెస్టివలే. సో మేము ఇంట్లో పూజ అంతా చేసుకున్నాము. రొటీన్ అది, ఇంట్లో మనం అంతా పూజలు చేసుకుని మంచిగా దేవుడికి అన్ని పూజలు, నైవేద్యాలు అన్నీ పెట్టేశాక అన్ని టెంపుల్స్కి వెళ్ళామండి. సో అలానే పక్కన మీకు అమ్మవారిది అయిపోయాక ఆ ఫోటోలో ఉన్నది మా అత్తయ్య, మామయ్య అండి. పక్కకున్నదేమో నానమ్మ, తాత అండి. సో వాళ్ళు నాకు లేరు. మీ కొందరికి తెలుసు, కొందరికి తెలీదు. సో మాకు అత్తమ్మ లేదు, మామయ్య లేరండి. సో అలా అయిపోయిందండి. నెక్స్ట్ ఇంట్లో పూజ చేసుకున్నాక టెంపుల్స్కి వెళ్ళామండి. ఇక్కడ మేము ఉన్న సరౌండింగ్లో ఎన్ని టెంపుల్స్ ఉందో అన్ని టెంపుల్స్కి వెళ్ళి పూజ చేసుకున్నాము. అలా అన్ని గుడికి వెళ్ళి టెంపుల్స్కి, నేను ఉన్న ప్లేస్లో ఫస్ట్ మీకు కనిపించేది దండుమారమ్మ టెంపుల్ అండి. మేమున్న ఏరియాలో అదే పెద్ద టెంపుల్ అండి. ఏ పూజలు చేసినా ఫస్ట్ అక్కడే చేస్తామండి, తర్వాత అన్ని టెంపుల్స్కి చేస్తాము. ఎలా మేము దర్శనం అంతా బాగా చేసుకున్నామండి. అలానే సరౌండింగ్ అక్కడ బోనాలు కూడా అందరు తీసుకొస్తున్నారండి. సో మేము బోనం చేయమండి, అందరికీ ఇలా మామూలుగా పూజ చేసేస్తాం. కానీ మా దాంట్లో తమిళియన్స్లో మేము బోనం అలా ఏమి చెయ్యము. మేము బోనం ఏమి ఎక్కించాము అమ్మవారికి. దర్శనం చేసుకున్నామండి. అలానే అందరూ అమ్మకి బోనం కూడా సమర్పిస్తారు. అలా బోనం అంతా అయిపోయాక మేము ఇంటికి, ఇంకా సరౌండింగ్స్ చాలా టెంపుల్స్ ఉన్నాయండి, అక్కడికి కూడా వెళ్ళేసి అన్ని గుడ్లకు పూజలు చేసుకొని వచ్చేసామండి. ఇంట్లో ఆ రోజు అంతా రిలేటివ్స్, ఫ్రెండ్స్ అందరు వచ్చారండి. సో చాలా, మేమైతే ఏమి వండలేదు, అంతా మేము ప్రతి సంవత్సరం వంట వాళ్ళే వస్తారండి, కుకింగ్ వాళ్ళే వచ్చి వాళ్ళే అన్నీ చేస్తారు. మేము చాలా గ్రాండ్గా చేస్తామండి బోనాలు. ఇంకొక సెకండ్ పార్ట్ కూడా ఉందండి, నేను అది కూడా పెడతాను. వీడియో అంతా పెడితే చాలా లాంగ్ అవుతుందని చెప్పేసి నేనేమి ఇంకా పెట్టలేదు. పలారం బండి ఎవ్రీ ఇయర్ తీస్తాం. ఇప్పటి నుంచి కాదండి, నా బిఫోర్ మ్యారేజ్ నుంచే చేస్తారంట మా అత్తమ్మ వాళ్ళు. సో మొత్తం ఒక 26 ఇయర్స్ అవుతుందండి పలారం బండి దీంట్లో ప్రొసెషన్ చేసి. సో అందరూ వచ్చారండి, ఫ్రెండ్స్, రిలేటివ్స్, మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్, మరిది వాళ్ళ ఫ్రెండ్స్, అలా చాలామంది వచ్చారు. ఒక 1000 మెంబర్స్కి అలా మేము ఒక 1500 మెంబర్స్కి అంతా కుకింగ్ చేపిస్తాము. సో ఆ రోజు మెనూ ఏమిటంటే మటన్ బిర్యానీ, ఇంకా దమ్కా చికెన్, ఇంకా ప్రాన్స్ ఫ్రై, ఫిష్ ఫ్రై, సాంబార్, మిర్చికా సాలన్, రైతా ఇవంతా చేయించాము. బగారా రైస్, ఇంకా స్వీట్స్ కూడా ఆర్డర్ చేసామండి. స్వీట్స్ చేయించలేదండి, బయట నుంచి ఆర్డర్ పెట్టేసాము. కద్దుకా కీర్, ఇంకా డబుల్ కా మీఠా ఇవంతా మేము ఆర్డర్ చేసామండి. అన్నీ పెట్టుకుంటే ఒకటేసారి కుదరదు కదండి. సో అలా అని చెప్పేసి ఎవరికి ఇబ్బంది కాకూడదని చెప్పేసి, ఇంకా శ్రావణ మాసం మా దగ్గర ఎప్పుడు శ్రావణ మాసంలోనే వస్తుందండి బోనాలు. సో వెజిటేరియన్ వాళ్ళకు కూడా సపరేట్గానే కుక్ చేయించాము. చాలా శ్రావణ మాసం కదండి, చాలామంది వెజిటేరియన్స్ కూడా ఫ్రెండ్స్, రిలేటివ్స్లో ఉన్నారు. అలా అన్నీ సపరేట్గా చేయించామండి. మళ్ళీ అదే ఇంకా లంచ్, ఇదైతే లంచ్ మెనూ అండి. ఇంకా నైట్ డిన్నర్ మెనూ కూడా ఉందండి. డిన్నర్ మెనూ అయితే బగారా రైస్, మటన్ కర్రీ, మళ్ళీ చికెన్ ఫ్రై, మళ్ళీ ప్రాన్స్ చేయించారు, ఎగ్ కర్రీ ఇవంతా చేయించారండి. నేను నైట్ది ఏం వీడియో తీయలేదండి, ఎందుకంటే నేను అక్కడ పలారం బండి దగ్గరికి వెళ్తాం కాబట్టి మేము అవంతా వీడియో తీయలేదు.
మీకు అలా చెప్పేస్తున్నాను అంతే. సో ఇంకా ప్రోగ్రామ్స్ కూడా చాలా అయిందండి. ఈవినింగ్ ప్రోగ్రామ్ మేము ఎప్పుడు అమ్మని ఇక్కడ ఇంట్లోనే అలంకరిస్తారండి. అమ్మని బయట నుంచి తీసుకొస్తారు. సో పలారం బండిలో పెడతారు అమ్మని. సో అమ్మవారి విగ్రహాన్ని కూర్చోబెడతారండి పలారం బండిలో. అమ్మవారిని ఎలా అలంకరించారో నేను ఆ వీడియో కూడా తీసానండి. కొంచెం నేను అది తర్వాత పోస్ట్ చేస్తానండి. ఎలా అలంకరించారో నేను అది వీడియో పెడతాను. ఇంకొకటి ఏంటంటే నేను షార్ట్ వీడియోని కూడా ఒకటి పెట్టాను చూడండి. అమ్మవారు రెడీ అయిపోయి పెట్టాను కదండి, అదే అమ్మవారు. ఆ అమ్మవారిని మేము పలారం బండిలో కూర్చోబెడతాము. సో ఆ ప్రోగ్రామ్స్ కూడా చాలా మంచిగా అయిందండి. ఈవినింగ్ ప్రోగ్రామ్స్ చాలా చాలా ఉండే. సో ఒక్కటేమో సెకండ్ పార్ట్ కూడా ఉందండి, అది నేను తర్వాత పెడతాను. సో ప్లీజ్ వీడియో అందరు చూడండి. మేము ఎలా చేసాము, ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, ఎలా ఎంజాయ్ చేసాము అవంతా ఉంది చూడండి. మేము దాని ప్రోగ్రామ్స్ ఏమంటే కేరళ బ్యాండ్, ఇంకా చాలా మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. నేను నెక్స్ట్ దాంట్లో అన్నీ పోస్ట్ చేస్తాను. అంత పొలిటీషియన్స్ వాళ్ళు ఇంకా సినిమా యాక్టర్స్ మీరంతా వచ్చారండి. వాళ్ళెవరో నేను నెక్స్ట్ వీడియో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. సో నేను ఇప్పుడు చెప్పను. మీరు చూడండి, బాలీవుడ్ యాక్టర్ వచ్చారు, ఇంకా ఒక బిగ్ బాస్ కంటెస్ట్ వచ్చారు, లాస్ట్ ఇయర్ కంటెస్టెంట్ వచ్చారు. సో అది చూడండి మీరు. నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. నేను ఇప్పుడు పేరేం రివీల్ చేయను. సో అమ్మవారిని అలా మేము బ్యాండ్తో ఊరేగింపుగా తీసుకెళ్ళాము. ఇంట్లో నుంచి ఎక్కడ స్టార్ట్ చేస్తామో ఆ ప్రొసీజర్ అక్కడి వరకు బ్యాండ్తో తీసుకెళ్ళామండి. సో లైటింగ్స్, ఇంకా లైటింగ్స్ పోయే ట్రాష్, కేరళ బ్యాండ్, పోతురాజులు, ఇంకా అమ్మవారిది అన్నీ ఉందండి. అవంతా నెక్స్ట్ వీడియోలో వస్తుంది. దీంట్లో కొంచెం క్లిప్పింగ్ యాడ్ చేశాను నేను. లైటింగ్ ట్రష్ అండి, లైటింగ్ ట్రష్, ఇంకా కేరళ బ్యాండ్, ఇంకా చాలా ఉందండి. దీంట్లో అన్నీ కొన్ని క్లిప్పింగ్ పెట్టాను. సెకండ్ పార్ట్లో మీకు అన్నీ క్లియర్గా కనిపిస్తుందండి. సో మేము అక్కడికి వెళ్ళి మేము ఎలా పూజ చేసామో అది కూడా ఉంటుందండి. అది కూడా చూడండి. మీరు కూడా చూసి మంచిగా అమ్మవారిని దర్శించుకోండి. నేను అందరి కోసం ప్రే చేశాను అండి. నేను అందరి గురించి కూడా ప్రే చేశానండి. అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి. సో ఇంకా వీడియో ఇక్కడికి ఏం చేస్తున్నానండి. ఇంకా ఉందండి. సో మీ అలానే మ్యూట్లోనే కొంచెం చూసేయండి. ఇంకా చెప్పేది ఏం లేదు. సో ఇంకా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ రూపీస్ కిచెన్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి, చూసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. లాస్ట్ ఇయర్ది కూడా నేను తీసానండి. సో లాస్ట్ ఇయర్ది కూడా లింక్ నేను నెక్స్ట్ వీడియోలో పెడతానండి, మీరు చూడండి. ఇది నేను వీడియో చాలా పెద్దగా ఉందని చెప్పి సగంగా నేను డివైడ్ చేశాను. ఇది ఒక పార్ట్ 1, పార్ట్ 2 నేను మళ్ళీ పెడతానండి. కొంచెం వర్క్ ఎక్కువగా ఉండడం వల్ల, కొంచెం ఈ శ్రావణ మాసంలో ప్రసాదాలు అవి చేయడం వల్లనే నేను ఈ వీడియో ఇప్పటివరకు నేను పోస్ట్ చేయలేదు. ఇప్పటికీ చాలా లేట్ అయిపోయిందండి. సో ప్లీజ్ చూడండి, ప్రతి ఒక్కరు చూడండి, మంచి కామెంట్ చేయండి. మీ అందరికీ డెఫినెట్గా నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఏదైనా అర్థం కాకపోతే నన్ను కమెంట్స్లో అడగొచ్చు, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ అండి.